అండ్ ఈ టమాటో పాపడ్ మనం ఈజీగా ఎలా పెట్టుకోవాలో చూద్దాం. మనకి ఈ టమాటో పాపడ్స్కి అంత ఎండ కూడా అవసరం లేదు, చాలా తక్కువ ఎండలోనే చాలా త్వరగా డ్రై అయిపోతాయి. ఈ పాపడ్స్ మనం వర్షాకాలంలో కూడా పెట్టుకోవచ్చు. చూసారా, అదే టైంలో మనకి ఇక్కడ వర్షం కూడా పడుతుంది. సో మనకి ఈ టమాటో పాపడ్స్ మనకి వర్షాకాలంలో కూడా చాలా త్వరగా డ్రై అయిపోతాయి. మనం ఫ్యాన్ కింద ఒక 6 to 8 hours పెట్టుకుంటే చాలు, చాలా త్వరగా డ్రై అయిపోతాయి. సో ఇప్పుడు ఈ టమాటో పాపడ్స్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. మనకి ముందుగా కావాల్సినవి మీడియం సైజ్ 3 టమాటోస్, దీనికి బాగా పండిన టమాటోస్ తీసుకోండి. 1 కప్ బియ్యం పిండి, రైస్ ఫ్లోర్. ముందుగా మనం కట్ చేసుకున్న టమాటోస్ని ఇలా మిక్సీ జార్లో వేసుకొని మనకి స్మూత్ పేస్ట్ వచ్చేలాగా బాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న టమాటాసే మనం స్మూత్గా బాగా ఫైన్ పేస్ట్ వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే మనకి కావాల్సినవి 1 టీ స్పూన్ జీరా, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ నువ్వులు, అలాగే సాల్ట్ 1 టీ స్పూన్, రుచికి సరిపడా. స్టవ్ మీద బౌల్ పెట్టుకొని మనం మిక్సీ వేసుకున్న టమాటో పేస్ట్ వేసుకొని నేను ఆ గిన్నె కడిగి వాటర్ వేసాను. జస్ట్ ఒక 2 స్పూన్స్ వాటర్ మాత్రం వేసాను. ఇక్కడ నీరు ఎక్కువ యాడ్ చేసుకోవద్దు. జస్ట్ మనకు టమాటోలోని వాటర్ అంతా పోయే వరకు బాగా ఉడికించుకోవాలి. 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ టమాటోలోని వాటర్ అంతా పోయి మనకి టమాటో అంతా దగ్గర పడి గుజ్జు అంతా దగ్గర పడే వరకు ఒక 2 to 5 minutes పడుతుంది. ఒక 5 నిమిషాలు ఇక్కడ మనకు టమాటో అంతా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడిన తర్వాత 1:2 రేషియోలో 1 కప్ బియ్యం పిండికి 2 cups వాటర్ యాడ్ చేసుకోండి. ఈ కొలతలు కరెక్ట్గా యాడ్ చేసుకోండి. ఇంకా 1 టీ స్పూన్ జీరా, 1 టీ స్పూన్ నువ్వులు, సాల్ట్ 1 టీ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇక్కడ టేస్ట్ చూసుకొని కావాలంటే సాల్ట్ చూసి యాడ్ చేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 minutes తర్వాత మనకు వాటర్ కూడా బాగా బాయిల్ అవుతుంటాయి. ఈ టైంలో ఒక 2 tablespoons ఆయిల్ వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా మరుగుతున్న నీటిలో 1 కప్ బియ్యం పిండిని ఒకటేసారి వేయకుండా మనకు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనం ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోవాలి. ఒకటేసారి వేసుకోవద్దు, బియ్యం పిండి మనకు ఉండలు కట్టేస్తుంది. ఇలా మనకు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఎక్కడ ఉండలు కట్టకుండా కంటిన్యూస్గా ఇక్కడ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మనకి బియ్యం పిండి ముద్ద చాలా సాఫ్ట్గా బాగా వచ్చేలాగా మిక్స్ చేసుకొని మనకి ఒక 2 minutes ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టుకొని సిమ్లో కుక్ చేసుకోవాలి. లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 2 minutes తర్వాత ఒక్కసారి మనకి బాగా మిక్స్ చేసుకొని గరిటెతోటి బాగా మిక్స్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఫ్లేమ్ కట్టేయాలి. మనం ఈ బియ్యం పిండి ముద్దని కొంచెం చల్లారిన తర్వాత, చాలా వేడిగా ఉంటుంది, చల్లారిన తర్వాత మధ్యలో వాటర్ అద్దుకుంటూ ఇంకా చాలా సాఫ్ట్గా వచ్చేలాగా ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు ఇలాగా బాగా కలుపుకోవాలి. బాగా కంటిన్యూస్గా ఇలా మిక్స్ చేస్తూ ఉంటే మనకి చాలా సాఫ్ట్గా వస్తుంది పిండి. అలాగే మనకి పాపడ్స్ కూడా ఎక్కడ క్రాక్స్ లేకుండా వస్తాయి. ఇలా కంటిన్యూస్గా మధ్యలో మనకు కావాలంటే జస్ట్ కొంచెం వాటర్ అద్దుకుంటూ, ఎందుకంటే చాలా కొంచెం వేడిగా ఉంటుంది. ఇలా కంటిన్యూస్గా కలుపుకోవడం వల్ల పిండిని మనం చపాతీ పిండిని ఎలాగ సాఫ్ట్గా కలుపుకుంటాం అలా సాఫ్ట్గా వచ్చేలాగా కలుపుకోవాలి. పిండి మనకి ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే మనకి ఈ పాపడ్స్ కూడా అంత బాగా వస్తాయి. ఎక్కడ క్రాక్స్ లేకుండా చాలా బాగా వస్తాయి. ఇలా మనకి వీలైనంత 5 to 10 minutes వరకు ఇలా కంటిన్యూస్గా మనము బాగా పిండిని మిక్స్ చేసుకోవాలి.
ఇలా మనకి పిండిని బాగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత నేను ఒక 2 పార్ట్స్గా చేసుకొని చిన్ని చిన్ని రౌండ్స్గా ఉన్న బాల్స్గా చేసుకుంటున్నాను. అన్నీ పాపడ్స్ చేసుకోవడానికి అన్నీ ఒకటే సైజులో చేసుకోండి. అప్పుడు మనకి పాపడ్స్ కూడా అన్నీ ఒకటే సైజులో వస్తాయి. ఇప్పుడు పాపడ్ చేయడానికి జస్ట్ ఒక బటర్ పేపర్కి ఆయిల్ అప్లై చేసి ఒక రౌండ్గా ఉన్న ప్లేట్స్ తోటి ఇలా ప్రెస్ చేస్తే మనకి ఇలా రౌండ్ షేప్లో పాపడ్ రెడీ అయిపోతుంది. సో ఇలా వద్దు అంటే మీకు రోటీ మేకర్ ఉన్నా కూడా ఇలా రోటీ మేకర్కి జస్ట్ ఆయిల్ అప్లై చేసుకొని అన్ని ఇలా రౌండ్ షేప్లో పాపడ్స్ చేసుకోవచ్చు. రోటీ మేకర్ లేకపోతే మనకు పేపర్ మీద ఆయిల్ అప్లై చేసుకొని అలా రౌండ్ ప్లేట్తో ప్రెస్ చేసినా మనకి రౌండ్ షేప్లో పాపడ్ రెడీ అయిపోతుంది. మీ దగ్గర రోటీ మేకర్ ఉంటే ఇలాగ రోటీ మేకర్కి ఒక పేపర్కి ఆయిల్ అప్లై చేసుకొని ఇలాగ రౌండ్ షేప్లో ఉన్న పాపడ్స్ చేసుకోవచ్చు. ఇలా రోటీ మేకర్ ఉంటే చాలా త్వరగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. అలా మనకి ప్లేట్ మీద పెట్టి చేసుకోవాలంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. రోటీ మేకర్ ఉంటే మనకి 10 to 15 minutesలో చాలా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు. టైం కూడా సేవ్ అవుతుంది, చాలా త్వరగా చేసుకోవచ్చు ఈ పాపడ్స్ని. అలానే మనకి పాపడ్స్ కూడా చాలా త్వరగా డ్రై అయిపోతాయి. మనకి ఎండలో పెట్టే పని కూడా లేదు. ఈ పాపడ్స్ మనం వర్షాకాలంలో కూడా చేసుకోవచ్చు. ఎండతో పని లేకుండా జస్ట్ ఒక 6 to 8 hours ఫ్యాన్ కింద పెడితే చాలు, చాలా త్వరగా తక్కువ టైంలోనే డ్రై అయిపోతాయి. ఇలా అన్నీ చేసుకున్న పాపడ్స్ని ఒక 1 hour మా బాల్కనీలో ఓపెన్ ప్లేస్లో పెట్టుకున్నాను. కానీ అదే రోజు మాకు వర్షం కూడా పడింది. ఇక్కడ చూసారా, ఇక్కడ వర్షం కూడా పడుతుంది. ఇక్కడ చెప్పలేమండి ఈ బెంగళూరులో ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఎండ వస్తుందో. మార్నింగ్ అంతా ఎండగాసింది, మళ్ళీ మధ్యాహ్నం 1 o'clock నుంచి వర్షం స్టార్ట్ అయిపోయింది. సో నేను ఒక 1 hour ఇలాగా బయట పెట్టేసుకున్నాను ఓపెన్ ప్లేస్లో. తర్వాత అంతా నేను ఫ్యాన్ కింద పెట్టేసుకున్నాను. ఒక 6 to 8 hours పెట్టుకున్నాను ఫ్యాన్ కింద. అంతే చాలా త్వరగా డ్రై అయిపోయాయి. నేను మధ్యాహ్నం 2 o'clock నుంచి నైట్ 10 o'clock వరకు ఇలా ఫ్యాన్ కింద పెట్టేసుకున్నాను. చాలా త్వరగా ఈ పాపడ్స్ అన్నీ డ్రై అయిపోయాయి. చూసారా, ఇలా ఫ్యాన్ కింద పెట్టుకున్నాను. నాకు నైట్ 10 o'clock ఇవి మొత్తం డ్రై అయిపోయాయి. కరెక్ట్గా ఒక నాకు 6 to 8 hours మనకు చాలా త్వరగా ఈ పాపడ్స్ని కూడా ఎండిపోతాయి. సో మన వర్షాకాలంలో కూడా పెట్టుకోవచ్చు ఈ పాపడ్స్ని. మనం ఇప్పుడు ఒక పాపడ్ని ఫ్రై చేసి చూద్దాము. చూసారా, పాపడ్స్ కూడా చాలా బాగా ఫ్రై అయిపోయాయి. సో చాలా ఈజీగా పెట్టుకోవచ్చు అండి ఈ టమాటో పాపడ్. ఇంట్లోనే మనకి ఎండ కూడా పనిలేదు, చాలా తక్కువ ఎండలో పెట్టుకోవచ్చు. చూసారా, పాపడ్స్ కూడా చాలా మంచిగా ఫ్రై అయిపోయి మంచి సౌండ్ కూడా వస్తుంది, కరకర సౌండ్. సో మీరు ట్రై చేయండి ఈ టమాటో పాపడ్ని. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.